వెల్కమ్ టు ఆంధ్ర యుద్ధం. ఏపీలో జరుగుతున్న ఎన్నికలు పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలు కలకలం రేపాయి. వైసీపీ వరుస కవ్వింపు చర్యలతో టీడీపీ శ్రేణులు కూడా దాడులకు తెగబడ్డారు. స్థానిక వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై విరుచుకుపడ్డారు. రెండు వర్గాలు రాళ్లు దాడులతో ఆత్మరక్షణలో పడిన భద్రతా బలగాలు చివరికి రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. అసలు నరసరావుపేటలో అంత ఉద్రిక్తతలు చెలరేగటానికి కారణమేంటి? పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదరవాడ అరవింద్ బాబు కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేసి కవ్వింపు చర్యలకు దిగాయి. దాంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులపై ఎదురుదాడికి దిగారు. ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి దిగి ఇరు వర్గాలకు చెందిన వాహనాల్ని ధ్వంసం చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు. అదే సమయంలో వైసీపీ వారు కొందరు ఓటర్లపై దాడి చేశారు. తర్వాత టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికెత్తించాయి. దానికి ముందు నరసరావుపేట ఎంపీ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఎంపీ దొండపాళ్లు అని పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడి వైసీపీ వర్గీయులు ఆయన అడ్డుకున్నారు. అయితే ఆయన అడ్డుకోవద్దని, అక్కడికొచ్చే హక్కుందని ఎన్నికల అధికారులు చెబుతున్నా వైసీపీ వర్గీయులు వినిపించుకోకుండా వాదనలకు దిగారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత వైసీపీ వర్గీయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్పై రాళ్లదాడికి తెగబడ్డారు. అక్కడున్న 3 కార్లని ధ్వంసం చేశారు. సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన దొండపాడు పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్లను వైసీపీ ఏజెంట్లు బయటికి తరిమే ప్రయత్నం చేశారు. దాంతో వైసీపీ శ్రేణుల ఆగడాలకి పోలీసులు పూర్తి మద్దతిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇది పద్ధతిగా జరగట్లేదు. అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అన్నీ కూడా ఫ్లయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా పోలింగ్ జరగడం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్మగొట్టచ్చు. కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చేవాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని 2-3 అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించుకుందాం, మేము గొడవ చేద్దాం లేదు, మీరు గొడవ చేద్దాం లేదు. కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇది ఎస్కలేట్ అవడం తప్పించి ఇంకా పెద్దగా అవడం తప్పించి తగ్గేది లేదు. ఇలా వరుస కవ్వింపు చర్యలతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద వాతావరణం రణరంగంగా మారింది. 2 వర్గాలు మోహరించి పరస్పర రాళ్ల దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు, లాఠీచార్జ్ జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నరసరావుపేటలో అంత ఉద్రిక్తతలకు కారణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్కడ వైసీపీ ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీలో ఉండడంతో అక్కడ ఎన్నిక 2 పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. సమస్యాత్మక ప్రాంతాలకు నెలవైన పల్నాడులో పోలింగ్ రోజున పరస్పర దాడులకు దారితీసి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
అదీకాక నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొంది 20 ఏళ్లు అవుతోంది. దివంగత నేత మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు హయాంలో ఆ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 ఎన్నికల వరకు కోడెలకు పేటలో ఎదురు లేకుండా పోయింది. 2004 నుంచి అక్కడ 2 సార్లు కాంగ్రెస్, తర్వాత వైసీపీ గెలుస్తూ వచ్చాయి. ఆ క్రమంలో నరసరావుపేట లోక్సభ సెగ్మెంట్తో పాటు అక్కడ అసెంబ్లీ స్థానాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఆ పొలిటికల్ పట్టుదలలే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇంత జరిగినా కేడర్ని అదుపు చేసుకోలేకపోయిన నేతలు పోలీసుల తీరునే తప్పుపడుతున్నారు. ఎస్పీ గారికి ఊళ్ళ మీద పడుతుంటే కనిపించలా. ఎమ్మెల్యే గారు మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ కూడగొడుతున్నారు. తప్పదు, ఇక్కడ నాకు పేషెన్స్ ఉన్నారని చెప్పి తీసుకుంటే మాత్రం వచ్చి సార్ జనాలు పంపించమంటాడు. అక్కడ దాడులు జరుగుతూ ఉన్నారు. మీరు అన్నీ ఇక్కడ పిడుగురాల్లో కానీ ఇక్కడ కానీ హాస్పిటల్ చూశారంటే తలకాయ పాలు కొట్టిన వాళ్ళందరూ ఎవరు కనుక్కోండి. పాలు కొట్టించుకున్న వాళ్ళందరూ పాపం, తలకాయలు కాళ్ళు కొట్టించుకున్న వాళ్ళంతా ఎవరు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు కదా పాపం. అందరూ ఎవరు? అందరూ బీసీలో, ఎస్సీలో, మైనార్టీలో. నిన్న గుండ్లపల్లిలో బూత్కెళ్ళి 4 తలకాయ పాలు కొట్టారు. ఎవరు? ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి పోయిన తర్వాత. ఊర్లూరిని కొడతా ఉన్నారు గురజాల్లో. ఇంకా మార్చాలంటే తీసేయండి. ఒక స్పెషల్ సిస్టమే దిగేసింది. ఒక ఐజీ, ఒక ఎస్పీ, ట్రైనీ డిఎస్పీలు, పోలీస్ బెటాలియన్ అంతా కొరవ నియోజకవర్గాలలో కన్నా మొత్తం మాచల్లో దింపారు. ఇంకేదన్నా ఉంటే వైసీపీకి సంబంధించిన ఊర్లు ఉంటే అక్కడ దింపారు. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊర్లన్నీ విచ్చలవిడిగా ఒక మనిషిని పెట్టి ఒక పోలీసు. ఆ పోలీసు కూడా పాపం ఏదైనా 30 సంవత్సరాలు కాదు పాపం, ఒక 60 సంవత్సరాలు, 55 సంవత్సరాల వాళ్ళను, రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళని పెడతారు. పాపం ఆయన ఏం చేస్తాడు? ఈ కార్యక్రమం ఓడిపోతారనే భయం. ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సరావుపేటలో 7 గెలుస్తున్నాం, ఎంపీ గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లేని ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మొత్తానికి టెన్షన్ వాతావరణం మధ్య పోలింగ్ ముగిసింది. అంతరార్థాంతం జరిగినా ఓటర్లు నిర్భయంగా పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టడం విశేషం. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఈసారి వైసీపీ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఈక్వేషన్లు మారిపోయినట్టు కనిపిస్తున్నాయి. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.